మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాకులో భాగంగా ఈరోజు మనం 200వది మన్నం చేసుకుందాం. ఆశ్రయం కోరిన వారిని కాపాడుట మన విధి. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాకుల్లో 200వది మాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఆశ్రయం కోరారో వారు ఎటువంటి మతం వారైనా, ఎటువంటి కులం వారైనా, ఎటువంటి రీజన్ వాళ్ళైనా కూడా వాళ్ళని కాపాడటం మన విధి అని చెప్పారు. అంటే వాళ్ళు మన సహాయం కోరి మన దగ్గరికి వచ్చారు. అంటే ఎందుకని? మనం వాళ్ళకి మనపై ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా తుడిచిపెట్టకూడదు. మనల్ని నమ్మిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టకూడదు. అలానే మనం ఎవరినైతే నమ్మదలుచుకున్నామో వాళ్ళని పరిశీలించిన తర్వాతే అత్యంతమైనటువంటి నమ్మకాన్ని వారిపై ఉంచాలి. అయితే ఇప్పుడు ఈ నమ్మకం అనేది ఇప్పుడు మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు, మనం సహాయం కోసం వారి దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేసినప్పుడు కానీ అప్పుడు కూడా వాళ్ళ మీద ఎటువంటి నెగిటివ్ భావనలు మనకి ఉండకూడదు. మనం వారిని మన కర్మ ప్రకారం వారు మనం రిజెక్ట్ చేశారనుకోవాలి. వారిని ఎలా మనం స్వీకరించాలో, వారి వాక్కుల్ని ఎలా స్వీకరించాలో వాటిని పాజిటివ్గా స్వీకరించాలి. ఇబ్బంది కలిగితే మన మాస్టర్ గారికి విన్నవించుకోవాలి. అంతే తప్పితే ఆ సహాయం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి తప్పితే వాళ్ళ మీద నెగిటివిటీ మనం పెంచుకోకూడదు. అదే వ్యక్తి తిరిగి కొన్ని రోజుల తర్వాత మన సహాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు, మనల్ని సహాయం కోరి వచ్చినప్పుడు మనం తప్పకుండా ఆ వ్యక్తికి సహాయం చేయాలి, ఆశ్రయం ఇవ్వాలి. ఎందుకంటే మన విలువలు మనవే, వాడి విలువలు వాడి సంస్కారం వాళ్ళదే. కాబట్టి మనం వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. మనం విఘ్నతతో ధర్మానుసారంగా మనం ప్రవర్తించాలి. ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఆ క్షణానికి మాస్టర్ గారు మనకి ఆ ధర్మాన్ని నియోగించమని చెప్పి ఆ వ్యక్తిలో అటువంటి ఆలోచనను కలిగించి మన దగ్గరికి పంపించుంటారు. అందుకనే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని కల్పించి అతనికి మనకు వీలైనంత సహాయం చేయాలి. అదే వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టినా, ఆ తర్వాత ఇబ్బంది పెట్టినా కూడా వాటన్నిటి గురించి మనం పట్టించుకోకూడదు. మనం చేయాల్సిన ధర్మాన్ని ఎప్పుడైనా మనం చక్కగా చేయాలి. ధర్మ మార్గాన్నే ఉండాలి. ధర్మమే మనం రక్షిస్తుంది. ఏవైనా ఇబ్బందులు కలిగినా మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఆ ఇబ్బందులన్నింటినీ మాస్టర్ గారి అపూర్వమైన శక్తి ద్వారా ఆ ఇబ్బందులన్నింటిని అధిగమించే మార్గాన్ని మాస్టర్ గారు మనకి ప్రసాదిస్తారు. ఆ మార్గమే మనకి చక్కని దారి చూపుతుంది. కాబట్టి మనం అల్టిమేట్గా మన సరెండర్షిప్ టు ది మాస్టర్ సివివి. మాస్టర్ గారు చెప్పినవి తూచా తప్పకుండా పాటించడమే మన మొట్టమొదటి ధర్మం. అందుకే మాస్టర్ గారు మనల్ని నిర్దేశించారు ఏంటంటే, ఆశ్రయం కోరిన వారిని కాపాడుట మన విధి. మాస్టర్ నమస్కారం.